హాయ్ అండి. ఈరోజు మేము రవ్వ లడ్డూలు చేసుకున్నాం. 2 కప్స్ కొబ్బరి, పచ్చి కొబ్బరితో చేస్తే లడ్డూలు బాగా వస్తాయని పచ్చి కొబ్బరి, 250 గ్రామ్స్ ఏమో షుగరు, 250 గ్రామ్స్ ఏమో రవ్వని నెయ్యిలో మంచిగా లైట్గా వేయించుకోవాలా. వేయించుకొని అది పక్కన పెట్టుకొని కొన్ని పాలు కూడా వేడి చేయాలా. వేడి చేస్తే లడ్డు అనేది మంచిగా లడ్డులాగా చేయడానికి మంచిగా వస్తుంది. షుగర్ని మిక్సీ మనం వేసుకోవచ్చు, ఆప్షనల్, అది మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే నార్మల్గానే వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకుంటే లడ్డు అనేది స్మూత్గా వస్తుంది. అందులో కొన్ని ఇలాచీలు వేసి మంచిగా లడ్డు ఆ పిండి అన్నీ వేసి కలిపేటప్పుడు మంచిగా నెయ్యి వేసి కలపాలి. నెయ్యి వేసి పాలు వేసి మంచిగా దగ్గరికి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లడ్డూలా చేసి అవి కొద్దిసేపు ఆరబెట్టాలి. ఆరబెడితేనే లడ్డూలు అనేవి ఖరాబ్ కావు. ఒక 1/2 అవర్ అట్లా గాలికి పెడితే మంచిగా ఉంటుంది. తర్వాత మనం తింటే రవ్వ లడ్డు రెడీ. అది కలిపేటప్పుడు పాలు మనం చూసుకొని వేసుకోవాలి. చూసుకొని వేసుకోకపోతే లడ్డు అనేది సరిగ్గా రాదు, మొత్తం ఇట్లా విరిగినట్టు అవుతుంది. మన చేతికి మంచిగా ఇట్లా కలిపితే ముద్దలాగా లడ్డూలాగా రావాలంటే పాలు మనం చూసుకొని పోసుకోవాలి. చక్కెర కూడా ఒకవేళ మనం చూసుకోవాలి. ఒక టేస్ట్ చూస్తే సరిపోలేదనుకో నార్మల్గా పైనుండి కూడా కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే, లడ్డూలు